హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హ్యాంగిరో అండి. ఈరోజు మన ఛానల్లో నేను నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్లో చాలా కలెక్షన్ తీసుకున్నాను. ఆ కలెక్షన్ ప్రైస్ రేంజెస్, ఏ స్టాల్లో తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను, ఎలా స్టైలింగ్ చేసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అని ఈ వీడియోలో చూసేద్దాము. ఆల్రెడీ నుమాయిష్కి సంబంధించి షాపింగ్ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి కలెక్షన్ అయితే. సో ఒకసారి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూడండి. మనకి ఎలాంటి కలెక్షన్ అయితే దొరుకుతుంది నుమాయిష్లో అనేది మీకు డీటెయిల్స్ ఉంటాయి, టైమింగ్స్ ఉంటాయి, అండ్ లాస్ట్ డేటు ఇంకా అబ్బో చాలా చాలా డీటెయిల్స్ అయితే మీకు దొరుకుతాయి ఆ వీడియోస్లో. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు నేను తీసుకున్న కలెక్షన్ అయితే చూసేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా నేను నుమాయిష్లో తీసుకున్న కలెక్షన్ చూపించేస్తాను. నేను ఆల్రెడీ 4-5 టైమ్స్ అయితే వెళ్ళానండి నుమాయిష్లో. సో ఫస్ట్ టైం తీసుకున్న కలెక్షన్ అయితే చూపిస్తాను. ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఉలెన్వి. ఈ స్టోర్లో నాకు చాలా కలెక్షన్ నచ్చింది. సో ఒకే స్టోర్లో తీసుకునే ఫస్ట్ చూపించేస్తాను. ఇలా వచ్చింది, అంటే ఉలెన్ టైప్లోవి ఈ స్టోర్లో చాలా కలెక్షన్ ఉంది. ఇది ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది అనమాట, మిడిల్ పార్ట్లో. అండ్ హ్యాండ్స్ కూడా స్టైలింగ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. సెలబ్రిటీ స్టైల్ కలెక్షన్ చాలా బాగుంది. ఇది 400-450 రూపీస్ పడింది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. దీన్ని నేను జీన్స్ మీదకి, జెగిన్స్ మీదకి అండ్ స్కర్ట్స్ మీదకి డిఫరెంట్గా స్టైలింగ్ చేసుకోవచ్చు. సో సూపర్గా ఉంది కదా, మీకు కూడా నచ్చిందా? ఇది 400-450, సో ఆ ప్రైస్ రేంజెస్లో వచ్చాయి. అండ్ ఇలాంటి కలెక్షన్ నుమాయిష్కి రాలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే నేను ఆన్లైన్లో సిమిలర్గా ఉన్న కలెక్షన్ కొంచెమైనా కనిపిస్తే అవి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలామంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, నుమాయిష్కి మేము వెళ్ళలేకపోతున్నాం అని. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా, సో అందుకనేసి. అండ్ ఈ స్టోర్లోనే నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను, డెనిమ్ది వచ్చింది. ఇది యాక్చువల్గా నేను ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేకపోతే, షోల్డర్ పార్ట్లో అడ్జస్ట్మెంట్ లేకపోతే నేను తీసుకోను యాక్చువల్గా, ఎందుకంటే డీప్ నెక్ అయిపోతుంది అందుకని. కానీ ఇది నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది, సో నీట్గా ఫిట్టింగ్ చేసేసుకుంటుంది, అందుకే తీసుకున్నాను అనమాట. ఇది ఫ్రాక్ టైప్లో వచ్చింది, స్లీవ్లెస్ అండ్ మొత్తం ఎలాస్టిక్ పార్ట్ వచ్చేసింది. సో అక్కడక్కడ నీట్గా ఫిట్టింగ్ చేసేసుకుంది అండ్ నీ లెంత్లో వచ్చింది అనమాట. ఇలాంటివి నాకు చాలా ఉన్నాయి, కానీ ఎందుకో ఇంకా క్యూట్గా అనిపిస్తాయి ఈ డ్రెస్సెస్ నాకు చూడంగానే. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం స్పెషల్గా వస్తుంది. ఇది ఇట్లా మనము ఇలా వస్తుంది, దీనికి మనము ఇవి 2-3 వేసేసుకుంటే సూపర్ క్యూట్ ఉండిద్ది అనమాట. ఇక్కడ నుంచి 3 వేసుకున్న కింద నుంచి మనకి మిడ్డీ నుంచి వస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇది కూడా జస్ట్ 400-450 ప్రైస్ రేంజెస్లో వచ్చేసింది నాకు. ఫిట్టింగ్ బాగుంది, అన్నీ ట్రై చేసే తీసుకున్నాను నేను. లాస్ట్ ఇయర్ తీసుకున్న అన్నీ జఫా అయిపోయినాయి అనమాట. ఎందుకంటే సైజెస్ ఒకటేమో బాగా టైట్ అయిపోయినాయి, ఒకటేమో బాగా లూజ్ అయిపోయినాయి. అసలు నేను తెచ్చుకున్న వాటిలో నాకు 1-2 సెట్ అయ్యాయి. అందుకనేసి ఈసారి మాత్రం నేను స్టాల్స్లోనే నీట్గా ట్రై చేసేసి డ్రెస్ మీదే ట్రై చేసి తీసుకున్నాను. సో ఇదొకటి మాత్రం నేను నేర్చుకున్నాను. ఈ టిప్ మీకు కూడా యూస్ అవ్వచ్చు, ఫాలో అవ్వండి. అండ్ ఇదే స్టాల్లో నేను ఇంకోటి తీసుకున్నాను. ఇది స్ట్రగ్ అనమాట, క్వాలిటీ బాగుంది ఇక్కడ. అండ్ వీళ్ళ దగ్గర జర్రా ఉంది, H&M ఉంది, ఫరెవర్ 21 ఇలాంటి హ్యూజ్ బ్రాండ్స్వి ఉన్నాయి అనమాట. అంటే కొన్ని స్టాల్స్లో ఇలాంటి బ్రాండెడ్వి మనకి స్మగుల్ గూడ్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా దొరుకుతాయి ఎగ్జిబిషన్లో. ఆ స్టోర్లో తీసుకున్నాను అనమాట నేను. ఇది హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ స్టైలింగ్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది ఇది, లేకపోతే ఫుల్ హ్యాండ్స్ వచ్చి ఇది పీక్కుపోయినట్టు ఉంటుంది. సో ఆ స్టైలింగ్ చేస్తేనే బాగుంటుంది. స్ట్రగ్ అయితే క్వాలిటీ బాగుంది అండ్ నాకు చాలా చాలా నచ్చింది. ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ సూపర్గా ఉంది. ఇది వేసుకొని చూపిస్తేనే తెలిసిద్ది, ఇలా ఉంటే ఎలానే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఇట్లా 2 సైడ్స్ పాకెట్ వచ్చాయి, ఇది ఎలానే ఉంటుంది చూపిస్తాకి, కానీ వేసుకొని చూపిస్తాను. సైడ్లో ఒక ఐడియా వచ్చింది. ఇది కూడా జస్ట్ 400-450, నాకు అంతగా గుర్తులేదు, ఒక 50 అటు ఇటుగా తీసుకున్నాను. ఇలా వచ్చింది అనమాట. సో లాంగ్ వచ్చింది, అంటే మంచిగా ఉంటుంది. మనం దీన్ని జీన్ మీదకి వేసుకోవచ్చు, శారీస్ మీదకి, అంటే మిక్స్ అండ్ మ్యాచ్అప్ చేసి స్టైలింగ్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇది. అందుకే తీసుకున్నా, ఇది మల్టీపర్పస్గా కావాలని. అండ్ దట్టు మనకి వింటర్ సీజన్లో దేని మీదకైనా సరే మనం కంఫర్ట్గా వేసుకున్నప్పుడు లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా తీసుకున్నాను. ఇది నేను కొంచెం ఎక్కువ రేట్ పెట్టి తీసుకున్నాను, వైట్ కలర్ కదా అందుకనేసి. రిమైనింగ్ కలర్స్ అన్నీ 200-250కి అలాగే ఉన్నాయి, కానీ ఇది 400 పెట్టి తీసుకున్నా. ఎందుకంటే ఇది వైట్ కలర్ అండ్ క్వాలిటీ బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా
వాటికన్నా ఇది చాలా బాగుంది, అందుకే ఇదే తీసుకున్నాను నేను. వైట్ ఆల్రెడీ ఉంది కానీ ఇంకా ఇది ఫ్యాబ్రిక్ నచ్చింది, అందుకే ఇదే తీసుకున్నాను. ఎలాస్టిక్ లాగా వచ్చింది 2 సైడ్స్, అండ్ నాట్ వేసుకోవడానికి కూడా వచ్చింది ఇక్కడ నీట్గా. ఫ్యాబ్రిక్ బాగుంది, అండ్ లోపల లైనింగ్ కూడా మనకి ఇక్కడ దాకా వచ్చింది, అండ్ రిమైనింగ్ అంతా ఫ్లేర్ నీట్గా వచ్చింది. చాలా బాగుంది కదా, ఫ్యాబ్రిక్ బాగుంది, ఎస్పెషల్లీ ఇలా వచ్చింది అనమాట ఫ్యాబ్రిక్. సూపర్గా ఉంది, స్టైలింగ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇదనమాట, ఇది కూడా సేమ్ స్టోరు, సేమ్ స్టాలు, సేమ్ ప్రైస్. సో ఇవన్నీ 400 450 ఒక్కొక్కటి. అండ్ నెక్స్ట్ అయితే నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే అసలు చాలా చాలా డెడ్ చీప్గా వచ్చాయని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ ఒకసారి బెంగళూరు స్ట్రీట్ షాపింగ్ చేశాను. ఆ స్ట్రీట్ షాపింగ్లో నేను అడిగాను అనమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పడం 4 బ్యాంగిల్స్ 750 రూపీస్ చెప్పారు. కానీ నాకు 4 బ్యాంగిల్స్ జస్ట్ 50 రూపీస్కే నుమాయిష్ ఎగ్జిబిషన్లో దొరికాయి. అసలు నేనైతే అవాక్ అయ్యాను. అసలు ఎంత మంచి బ్యాంగిల్స్ 50 రూపీస్గా వచ్చాయి నాకు. అందుకనే మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ట్రై చేయాలి, కానీ చాలా మంచి మంచి దొరుకుతాయి అన్నమాట. అండ్ నాకు సైజు కూడా దొరికింది. సో సూపర్గా ఉన్నాయి కదా. ఇట్లాంటి యూనిక్ కలెక్షన్ అంతా మనకి వెతుక్కోవాలి కానీ సూపర్ కలెక్షన్ ఉంటుంది. అండ్ డిజైనరు, బొటిక్ స్టైలు, సెలబ్రిటీ స్టైల్ కలెక్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ దట్టు చాలా బడ్జెట్లో కనిపించాయి నాకు. ఇవి జస్ట్ 4 బ్యాంగిల్స్ కలిపి జస్ట్ 50 రూపీసే. సూపర్గా ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను. ఇలా వచ్చాయి, నైస్గా ఉన్నాయి, అండ్ నాకు సైజు కూడా దొరికింది. ఇంకా చాలా కలెక్షన్ ఉంది, కాకపోతే నాకు ఉన్నవి అని తీసుకోలేదు. యాక్చువల్గా బ్యాంగిల్స్ కొంటున్నాను కానీ వెయ్యట్లేదు ఎందుకులే అని. కానీ ఇది నాకు ఎప్పటి నుంచో నా ఫేవరెట్ బ్యాంగిల్స్ ఇవి దొరికినాయి, అది కూడా 50 రూపీసే. ఇంకా నేను వేసుకున్నా వేసుకోకపోయినా నాకు నచ్చినవి నాతో ఉన్నాయి అనుకోండి, నాకు అదొక సాటిస్ఫాక్షన్. సో అలా అందుకనే తీసేసుకున్నాను. ఇంకా నేను నుమాయిష్ ఎగ్జిబిషన్లో తీసుకుని అన్నీ ఫస్ట్ వాష్ చేసేసాను, ఎందుకంటే అవి దులుపుతున్న కొద్దికి డస్ట్ వస్తూనే ఉంటాయి. అందుకే వాష్ చేసాకే వీడియో చేస్తున్నాను. కొన్ని వాష్ చేయలేదు. అండ్ నేను ఇవి వీడియోలో కూడా చూపించాను. ఇవి పిల్లో కవర్స్, ఇవి నాకు సోఫా మీదకి వేసుకోవడానికి మంచిగా అనిపించాయి. ఇవి 4 కలిపి 100 రూపీస్కి తీసుకున్నాను. చాలా కలెక్షన్ ఉంది కానీ వాటిలో మనం తీసి వేరుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ ఇది ఒకటే డ్రాబ్యాక్, ఇక్కడ మనకి ఇట్లా స్టిక్ చేసుకోవటానికి ఇచ్చారు, జిప్ ఇవ్వకుండా ఇలా స్టిక్కింగ్కి ఇలా ఇచ్చారు. ఇది ఒకటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది. నేను ఆల్రెడీ వెస్ట్ సైడ్ స్టైల్ అప్ జుడియో వీడియోస్ చేశాను, దాంట్లో వెస్ట్ సైడ్లో చూపించాను, దానికి జిప్ వచ్చింది. ఇది కూడా అసలు 100కి 4 అంటే అసలు క్వాలిటీ బాగుందనే చెప్పచ్చు. బాగున్నాయి, ఇలా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి, వెల్వెట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. సో దీంట్లో 4 వెతికి 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 ఫైనల్గా దొరికాయి అనమాట 4. ఒక్కొక్కటి చూపిస్తా. ఇదేమో కొంచెం గ్రే కలర్ లాగా వచ్చింది, గ్రే కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో. బ్యాక్ సైడ్ ఇలాగ ఎల్లోతో వచ్చింది ఫ్యాబ్రిక్. క్వాలిటీ స్కిన్కి అయితే బాగుందండి, స్కిన్కి అయితే బాగానే ఉంది. కానీ ఇదొకటి తీసుకున్నా, అండ్ ఇదొకటి, ఇది 3rd వన్. ఇది కూడా బాగానే ఉంది. ఏమో ఇప్పుడు చూస్తే అన్ని బ్లూలే గ్రేలే అయిపోయినాయేమో అనిపిస్తుంది. ఇదొకటి తీసుకున్నా. సో ఈ 4 నాకు రిమైనింగ్ కలర్స్ నచ్చినాయి, కానీ బ్యాక్ సైడ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి పోయినాయి చాలా వాటికి. సో అందుకనేసి రిపీటెడ్ కలర్స్ అయినా పర్వాలేదు అని, దట్టు 100కి 4 అంటే మనకి బయట అసలు ఎక్కడ దొరకట్లేదు. యాక్చువల్గా ఇవి నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నది 250 రూపీస్. అది క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇవి స్ట్రీట్ సైడ్ ఎంతైనా స్ట్రీట్ సైడే, కాకపోతే అన్నిట్లో కలిపేసి వాడేద్దామని తీసుకున్నాను అనమాట. ఇవి 4 కలిపి 100కి తీసుకున్నాను. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా షాపింగ్ బ్లాగ్స్ వీడియోలో చేశానండి, చూడండి ఒకసారి. దాంట్లో కూడా నేను చెప్పాను నేను తీసుకుంటున్నానని. ఇంకా కటన్స్ కలెక్షన్ అలా కూడా ఉంది. షాపింగ్ బ్లాగ్ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా హ్యూజ్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా హ్యూజ్ కలెక్షన్, చాలా బాగుంటాయి వీడియోస్ అయితే. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇలాంటి సిమిలర్ ఇంకేమన్నా నాకు ఆన్లైన్లో కనిపిస్తే కనుక లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. చాలామంది మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, నుమాయిష్కి వెళ్ళట్లేదే దూరమే మాకు అనుకునే వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అనమాట.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా యూజ్ అవ్వచ్చు. నేను తీసుకున్న కలెక్షన్ అండ్ బడ్జెట్ ఎలా అనిపించింది నాతో కమెంట్‌లో షేర్ చేసుకోండి. బై గైస్, సీ యూ, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.